ఏ డెమోక్రసీలో అయినా నిరసనలు, విమర్శలు, ధర్నాలు, ర్యాలీలు, భావ వ్యక్తీకరణ అనేటువంటిది సహజంగా జరుగుద్ది. రాజ్యాంగంలో ఉన్నటువంటి 19 ఆర్టికల్ ప్రకారం ఇచ్చిన భావ స్వేచ్ఛను వాడుకుని చదరంగంలో పావుగా అన్నా హజారేని ఉపయోగించి అధికారంలోకి ఈ ప్రజాస్వామ్యంలో ఉన్న పద్ధతుల్ని, రాజ్యాంగం ఇచ్చిన అవకాశాన్ని వాడుకుని 12 సంవత్సరాల క్రితం అధికారంలోకి వచ్చింది బీజేపీ. అయితే గత 12 సంవత్సరాలుగా ఎవరైనా విమర్శించినా, నిరసించినా, ఎక్కడైనా ఫామ్ లాస్, వ్యవసాయానికి సంబంధించిన చట్టాల్లో తప్పుందన్నా, ఎన్ఆర్సీ తప్పుందన్నా, ఓటు చోరీ జరిగిందన్నా గొంతు విప్పి, గళం విప్పి మాట్లాడితే దేశద్రోహం కేసులు, ఏళ్ల తరబడి విచారణ లేనటువంటి జైల్లోనే ప్రాణాలు అసువులు బాయటం అనేటువంటిది చూసాం. డామిట్ కథ అడ్డం తిరిగింది. జనవరి 13 ఈ సంవత్సరం యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ప్రమోషన్ ఆఫ్ ఈక్విటీ ఇన్ హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ రెగ్యులేషన్ 2026 అనేటువంటి తీసుకొచ్చింది. దీని ద్వారా సెంట్రల్ యూనివర్సిటీస్లో, ఐఐటీస్లో, ఐఐఎంస్లో, మెడికల్ కాలేజెస్లో, ఇంజనీరింగ్ కాలేజెస్లో సమానత్వాన్ని పెంపొందించాలని, వివక్షను అరికట్టాలి అనేటువంటి ఆలోచనతో ఈ రెగ్యులేషన్స్ తీసుకొచ్చారు. ఈ రెగ్యులేషన్స్ లో ప్రధానంగా ఏముందంటే 3 అంశాలు ఉన్నాయి. 1 ఈక్విటీ కమిటీ, 2 ఈక్వల్ ఆపర్చునిటీ సెంటర్స్, 3 గ్రీవెన్స్ మెకానిజం 24/7 హెల్ప్ లైన్. సమానత్వ కమిటీ ద్వారా దానిలో ఆ ఇన్స్టిట్యూషన్ హెడ్తో పాటు టీచింగ్ స్టాఫ్, నాన్ టీచింగ్ స్టాఫ్, సివిల్ సొసైటీ ఆర్గనైజేషన్స్ నుంచి ప్రతినిధులు, వారితో పాటు 5 వల్నరబుల్ సెక్షన్స్ నుంచి, అంటే ఓబీసీల నుంచి, ఎస్సీ నుంచి, ఎస్టీ నుంచి, విమెన్ నుంచి, డిజబిలిటీస్తో ఉన్నటువంటి విద్యార్థుల నుంచి ప్రతినిధులు ఉంటారు. ఈ కమిటీ ఎప్పటికప్పుడు కనీసం సంవత్సరంలో 2 సార్లు మీట్ అయ్యి జరుగుతున్నటువంటి వివక్షకు సంబంధించినటువంటి అంశాల మీద ప్రత్యేకమైనటువంటి రిపోర్టింగ్ చేయడం, దానిని మానిటరింగ్ చేయడం, దానిని సమీక్షించడం అనేటువంటి జరుగుతుంది. రెండవది ఈక్వల్ ఆపర్చునిటీస్, సమాన అవకాశాల కేంద్రం అనేటువంటిది ఒకటి పెట్టి దాని ద్వారా కౌన్సిలింగ్, కోఆర్డినేషన్ చేస్తూ అకాడమిక్గా, ఫైనాన్షియల్గా, సోషల్గా ఆపర్చునిటీస్ని పెంచడం అనేటువంటిది కోఆర్డినేట్ చేయడం అనేటువంటిది రెండవది. మూడవది గ్రీవెన్స్ మెకానిజం 24/7 హెల్ప్ లైన్. దీని ద్వారా సమస్యల యొక్క తీవ్రత ఏమిటి అనేది తెలుసుకుంటూ 24/7 సర్వీస్ ఇస్తూ పోలీస్కి ఎస్కలేట్ చేయాలా, లేకపోతే యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ ఓంబడ్స్మెన్కి పంపించాలా అనేటువంటి రిపోర్ట్స్ చేయడం, ఇవన్నీ కూడా దీనిలో ఉన్నాయి. అయితే యూజీసీ 2 ప్రశ్నలు ఇక్కడ ఎదురవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఎందుకు చేసింది, ఎందుకు ఇలా చేయాల్సి వచ్చింది అనేటువంటివి 2 విషయాలు మనం చూడాల్సిన అవసరం ఉంది. ఇక్కడ ఎందుకు చేయాల్సి వచ్చింది అనేటువంటిది మొదటి ప్రశ్న. దానికి సంబంధించి 2025 జనవరిలో సుప్రీం కోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఏమిటనంటే హైయర్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ లో కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేటువంటిది పెరిగిపోతుంది, ఈ కుల వివక్షను అరికట్టడానికి చర్యలు తీసుకోండి అని చెప్పేసి యూజీసీకి ఒక డైరెక్షన్ ఇచ్చింది. ఎందుకు సుప్రీం కోర్టు ఈ డైరెక్షన్ ఇవ్వాల్సి వచ్చింది? ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే 2016 జనవరి 17న హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కాస్ట్ డిస్క్రిమినేషన్, అకాడమిక్ మార్జినలైజేషన్ వల్ల మనస్తాపానికి గురై రోహిత్ వేముల ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. అది ఉవ్వెత్తున ఒక ఉద్యమం లేవడం మనం అందరం చూసాం. ఆ తర్వాత 2019 మే 22న డాక్టర్ పాయల్ థాడ్వి, పీజీ మెడికల్ స్టూడెంట్, ఒక షెడ్యూల్ ట్రైబ్ కి చెందినటువంటి గర్ల్ కాస్ట్ డిస్క్రిమినేషన్ తో సూసైడ్ చేసుకోవడం జరిగింది. అయితే ఈ రోహిత్ వేముల తల్లి, డాక్టర్ పాయల్ థాడ్వి తల్లిద్దరూ కలిసి 2019లో సుప్రీంకోర్టులో ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ ఉన్నత విద్యాలయాల్లో పెరిగిపోతుంది, ఈ వివక్షను అరికట్టండి, ఎంతో తెలివైనటువంటి విద్యార్థులు చనిపోతున్నారని తల్లులిద్దరూ సుప్రీంకోర్టులో ఒక పిటిషన్ వేస్తే 5 సంవత్సరాల తర్వాత జనవరి 2025లో ఈ ఆర్డర్స్ ఇవ్వడం, సంవత్సరం తర్వాత ఇప్పుడు యూజీసీ ఈ సమానత్వం అనేటువంటి గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. సో ఏం చెప్తుంది యూజీసీ అని అంటే, గత 5 సంవత్సరాలలో ఈ కుల వివక్ష అనేటువంటిది 118% పెరిగిపోయింది. 1100 పైనే కేసులు రిపోర్ట్ అయ్యాయి. అంటే రిపోర్ట్ కాని కేసులు ఇంకెన్ని ఉంటాయి? కనీసం 1100 కేసెస్ రిపోర్ట్ అయినంటే 5 రెట్లు కేసెస్ రిపోర్ట్ కాకుండా ఉంటాయి. ఎందుకంటే ఎందుకులే వదిలేద్దాం, ఏదో ఒక రోజు మారతారులే, ఈ ప్రతి విషయాన్ని మనం రిపోర్ట్ చేసి మనం ఏం సాధిస్తాం అనేటువంటి పర్టికులర్గా ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ విషయంలో వెనుకాడేటువంటి భయం అనేటువంటిది ఉండడం వల్ల అన్ని కేసులు రిపోర్ట్ కావు. సో ప్రొహిబిషన్ ఆఫ్ discrimination based on religion, race, caste, sex, place of birth and disabilities అనేటువంటివి లేకుండా నిర్మూలించాలనేటువంటి ఉద్దేశంతో ఈ గైడ్ లైన్స్ తీసుకొచ్చాము అని యూజీసీ చెప్తూ ఉంది. అయితే
ఇక్కడే ముసుగు తొలగిపోయింది, అసలు రంగు బయటపడింది, నిజ స్వరూపం తెలిసిపోయింది. అధిక జనులైన ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలారా శ్రద్ధగా గమనించండి, ధ్యానంతో గ్రహించండి. ఇన్నాళ్లుగా ఎలా దగా పడ్డాము, ఎలా దోచుకున్నారు, ఏ విధంగా వాడుకున్నారు, జ్ఞానోదయం పొందాల్సిన తరుణం ఆసన్నమైంది. ఈ 12 సంవత్సరాలు ప్రజాస్వామ్యాన్ని కాలరాసి రాజ్యాంగంకి ఏమాత్రం గౌరవం ఇవ్వకుండా రాజ్యాంగాన్ని మార్చేస్తాం, మాకు పూర్తి మెజారిటీ ఇవ్వండి అని తిరిగినటువంటి ఆర్ఎస్ఎస్, దాని అనుబంధ సంస్థలు, సంఘ పరివార్, బీజేపీ వీళ్ళంతా సడన్ గా డెమోక్రసీ గుర్తుకొచ్చింది, రాజ్యాంగం గుర్తుకొచ్చింది. అదే డెమోక్రసీని, అదే రాజ్యాంగాన్ని 19 ఆర్టికల్ని వాడుకుని యూజీసీ గైడ్ లైన్స్ సమానత్వం గురించి మాట్లాడగానే హర్తాళ్లు, ధర్నాలు, ర్యాలీలు, స్ట్రైకులు ఢిల్లీ, ఉత్తరప్రదేశ్, రాజస్థాన్, ఎక్కడెక్కడైతే బీజేపీ పాలిస్తున్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయో అక్కడ ఒక్కసారిగా పెళ్ళుబికినటువంటి ఉద్యమం దేశవ్యాప్తంగా వచ్చింది. ఇన్ని సంవత్సరాలు జనం గొంతు నొక్కేసి మీడియా అంతా ఏకమైపోయి మాట్లాడేటువంటి స్వేచ్ఛను కూడా హరించినటువంటి సమయంలో ఈ హర్తాళ్లు జరిగిన, స్ట్రైకులు జరిగిన, రోడ్ల మీదకి వచ్చి కాయస్థ మహాసభని, బ్రాహ్మణ మహాసభని, కర్ణి సేనాని, వైశ్య సంఘాలని అందరూ కలిసి సవర్ణ సమాజ్ కోఆర్డినేషన్ కమిటీ అనేటువంటి పేరుతో ఉద్యమాన్ని నిర్వహించి రోడ్డు మీదకి వస్తే కేసులు లేవు, బుల్డోజర్స్ లేవు, యాంటీ మోడీ కాదు, యాంటీ హిందూ కాదు, దేశద్రోహం కాదు, ఒకవైపు బాప్ కి గలత్ నికల్ గయా హై అని చెప్పేసి మోడీని చెప్పుతో కొడుతున్న నో యాక్షన్ బట్ జస్టిస్. ఈ సవర్ణ సమాజం ఉద్యమంలో బీజేపీ నాయకులు చేరారు, ఆర్ఎస్ఎస్ సంఘ పరివార్ చేరారు, వారికి ఉన్నటువంటి పదవులకు రాజీనామా చేశారు, ఒక మ్యాజిస్ట్రేట్ తన పదవిని రాజీనామా చేశారు. ఇంతకీ వారికి చెప్పేది ఏమిటంటే ఈ ఓబీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలు, జెండర్, అలాగే డిజబిలిటీస్ సంబంధించి, అంటే విమెన్ సంబంధించి ఏదైనా వివక్ష జరిగితే వాళ్ళపై కేసులు పెట్టి న్యాయం అందించాలనేటువంటిది ఒకవైపు ఉంది. కానీ మా మీద తప్పుడు కేసులు పెడితే, మాకు అన్యాయం జరిగితే మా పరిస్థితి ఏమిటి అనేటువంటిది ఒక క్వశ్చన్. దీంతో పాటు వారు మాట్లాడేది ఏమిటంటే ఆర్టికల్ 14 ఈక్వాలిటీ అనేటువంటిది చెప్తుంది. ఆర్టికల్ 15 ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ బేసింగ్ ఆన్ రిలీజియన్, రేస్, కాస్ట్, సెక్స్, ప్లేస్ ఆఫ్ బర్త్ అండ్ డిజబిలిటీ అనేటువంటిది చెప్తుంది. ఇవి రెండు కూడా సమానత్వాన్ని సూచిస్తూ ఉంటే రాజ్యాంగానికి విరుద్ధంగా, వివక్షపూరితంగా ఇది యూజీసీ తీసుకొచ్చినటువంటి చట్టం అని వారు చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ ఐ వాంట్ టు క్లియర్ మై స్టాండ్ ఆల్సో. ఏమిటంటే ఐ బిలీవ్ ఇన్ హ్యూమన్ రైట్స్ అండ్ యూనివర్సలిజం. లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ మానవ హక్కులను విశ్వసిస్తుంది, అదేవిధంగా విశ్వవ్యాప్తంగా మనుషులందరూ కూడా సమానమే అని నమ్ముతుంది. ఇక్కడ ఈ సవర్ణులకు అన్యాయం జరిగితే, ఈ సవర్ణులపై తప్పుడు కేసులు పెడితే ఖచ్చితంగా విచారించాలి. తప్పుడు కేసు అయితే వారికి న్యాయం జరిగే విధంగా చర్యలు తీసుకోవాలి. ఇందులో రెండో మాట లేదు. కానీ కాన్స్టిట్యూషన్ ఏం చెప్పింది, యూనివర్సిటీస్ గ్రాంట్స్ కమిషన్ ఏం చెప్తుంది అని అంటే ఆర్టికల్ 15లో 3, 4, 5 సబ్ క్లాజెస్ ఏం చెప్తున్నానంటే ప్రొహిబిషన్ ఆఫ్ డిస్క్రిమినేషన్ అనేది చెప్తూ, బట్ ప్రొటెక్టివ్ డిస్క్రిమినేషన్ అనేది, స్పెషల్ మెజర్స్ అనేటువంటిది ఎడ్యుకేషనల్లీ, సోషల్లీ బ్యాక్వర్డ్ క్లాసెస్ కోసం, షెడ్యూల్డ్ కాస్ట్ కోసం, షెడ్యూల్డ్ ట్రైబ్స్ కోసం, విమెన్ కోసం, డిజేబుల్డ్ పీపుల్ కోసం ప్రత్యేకమైన చర్యలు స్టేట్ తీసుకోవాలి, అంటే గవర్నమెంట్ తీసుకోవాలి. నథింగ్ ఇన్ దిస్ ఆర్టికల్ ప్రివెంట్స్ ద స్టేట్ ఫ్రమ్ మేకింగ్ లాస్ అండ్ టేకింగ్ యాక్షన్స్ అని స్పష్టంగా చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది.